మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిగా. గురుగారు, మీనరాశి వారికి సంబంధించి ప్రతి నెల కూడా గ్రహాల మార్పును అనుసంధానంగా మనము ఎవరికి ఎలా ఉంటుందో మనం చర్చిస్తాం. సో మరి ప్రతి నెల మారే గ్రహాలకు సంబంధించి కాకుండా ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి మంచి జరగాలంటే నిత్యం ఎవరిని ఆరాధిస్తూ ఉండాలి, ఏ క్షేత్రాలకు వెళ్తే వాళ్ళకి విపరీతంగా పాజిటివ్ జరుగుతుందంటారు? ఇక వాళ్ళకి ధనపరంగా కావచ్చు, వివాహాల పరంగా కావచ్చు, ఇబ్బందులు ఉన్నా సరే నిత్యం వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తూ ఉండాలి గురుగారు? మీరు మీనరాశి గురించి అడిగారు కాబట్టి మీనరాశితో పాటు ఏ రాశి అయినా పర్వాలేదండి. ఇది ఒక కామన్ పాయింట్ ఒకటి చెప్తాను. రాశికి ఏ రాశికైనా సరే 1, 5, 9 స్థానాలు లక్ష్మీ స్థానాలు. 1, 5, 9 స్థానాలు లక్ష్మీ స్థానాలు. ఈ 1, 5, 9 స్థానాలను బలపరుస్తూ ఉంటే ఫైనాన్షియల్గా బాగుంటారు. మరి ఈ ఫైనాన్షియల్గా బాగుంటే ఏమవుతుంది? అన్ని సమస్యలు తీరుతాయి. ఓ రైలో, బస్సో, విమానం ఎక్కితే మనము ఓ 50 రూపాయల సెల్ ఫోన్ వాడికి ఇస్తే టికెట్ ఇస్తాడా? ఇవ్వడు. ఆ బస్ టికెట్ 100 రూపాయలు 100 రూపాయలు ఇవ్వాలి. ట్రైన్ టికెట్ ఎంత అయితే అంతే డబ్బులు ఇవ్వాలి. ఫ్లైట్ టికెట్ అంతే డబ్బులు ఇవ్వాలి. అంతకన్నా విలువైన వస్తువు ఇచ్చినా ఇవ్వరు. అంటే డబ్బుతో చేసే పనులే 199 ఉన్నాయి. కాబట్టి ఈ లక్ష్మీ స్థానాలను బలపరచుకోవాలి ప్రతి ఒక్కరు. గోచార ఫలితాలు, మాస ఫలితాలకు సంబంధం లేకుండా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది. మరి ఇప్పుడు 1 అంటే రాశ్యాధిపతి ఎవరు? గురువు. పంచమాధిపతి ఎవరు? చంద్రుడు. భాగ్యాధిపతి ఎవరు? కుజుడు. ఈ చంద్రుడిని, కుజుడిని, గురువుని ఎప్పుడు యాక్టివేట్ చేస్తూనే ఉండాలి. ఇంకా మాస ఫలితాల్లో జనరల్ మారుతూ ఉంటాయి. ఒక మాసం బాగుంటుంది, ఇంకో మాసం బాగుండదు, ఇంకో మాసం బాగుంటుంది, ఇంకో మాసం బాగుండదు, ఏదోదో వస్తూ ఉంటాయి రిజల్ట్స్ అవి. కానీ ఈ రాశి అనేది వీళ్ళు పుట్టినాక ఈ రాశి మారదు. పంచమం మారదు, భాగ్యం మారదు. ఇవే లక్ష్మీ స్థానాలు. ఈ 3 గ్రహాలను బలపరుస్తూనే ఉండాలి. బాగున్నా బలపరచాల్సిందే, బాగలేకపోయినా మార్చపరచాలి. బాగలేనప్పుడు బలపరిస్తే బాగుంటుంది, బాగున్నప్పుడు బలపరిస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి మనము అన్నం తింటే నిండిన తర్వాత చాలంటాం. డబ్బులు అయితే ఎంతైనా సరే సేవ్ చేసి పెట్టగలుగుతాం. మొబైల్ ఫోన్లో 1 కోటి రూపాయలు కావాలంటే వర్చువల్ కరెంట్ అకౌంట్లో పెట్టుకోగలం. కాబట్టి డబ్బులు ఎంతైనా కావాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? రాశాధిపతి గురువుని యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి? గురు ఆరాధన ఎక్కువ చేయాలి. దేవగురువు కాబట్టి అంటే గురుక్షేత్రాలు ఎక్కువ దర్శించాలి. గాన్గాపూరు, పిఠాపురం దత్తక్షేత్రము, షిరిడి, పుట్టపర్తి, వీరబ్రహ్మేశ్వర స్వామి మఠము, రాఘవేంద్ర స్వామి మఠము, లేదు ప్రస్తుతం ఉన్నటువంటి గొప్ప గొప్ప గురువుల యొక్క ప్రవచనాలు వినడము, రాత్రి ప్రవచనాలు చూస్తూ పడుకోవచ్చు. ఎందుకంటే మీనరాశి కాలపురుషుడికి 12వ రాశి, అది పడుకునే స్థానము. అందుకే మహావిష్ణువు సముద్రంలో పడుకుంటాడు. మీనరాశి సముద్రమే, ఆయన సముద్రంలో పడుకుంటాడు. ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. మీనరాశి కాలపురుడికి పాదాలు అంటే మీనరాశిలో లక్ష్మీదేవి ఉందా? మహావిష్ణువు యొక్క పాదాలు ఉన్నాయా? కాబట్టి పడుకునేటప్పుడు వీళ్ళు గురుచరిత్ర పారాయణం లాంటివి చదువుకొని పడుకోవడం మంచిది. అంటే గురువుల యొక్క యాక్టివేషన్, రాశ్యాధిపతి యొక్క కారకత్వాన్ని పట్టించుకోవాలి. గురువారం రోజు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. గురువారం రోజున ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చు. పదవీ స్వీకారము, వ్యాపార ప్రారంభము, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక పంచమ స్థానం బలపరచాలి. పంచమ స్థానం అంటే కర్కాటకము. కర్కాటకానికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు అంటే కరుగుతాడు, పెరుగుతాడు. వీళ్ళ జన్మజాతంలో క్షీణ చంద్రుడో తెలియదు, పూర్ణ చంద్రుడో తెలియదు, పాపగ్రహంతో కలిసాడో తెలియదు, శుభగ్రహంగా తెలియదు. కాబట్టి చంద్రుడిని బలపరచాలంటే అమ్మవారి ఆరాధన, పార్వతీదేవి ఆరాధన. చంద్రుడు సోమవారాన్ని సూచిస్తాడు కాబట్టి సోమవారం రోజు తెల్లని పుష్పాలు అమ్మవారు సమర్పిస్తూ ఉండాలి. అమ్మవారికి సంబంధించిన ఆలయాలకు ఎక్కువ వెళ్ళాలి. అది ఏ అమ్మవారిని పొలదు, అంతా జగన్మాతే కాబట్టి చక్కగా లక్ష్మీదేవాలను కూడా వెళ్ళచ్చు, తప్పులేదు. కాబట్టి ఎక్కువగా సోమవారము, ఇప్పుడు గురువారం తర్వాత సోమవారాన్ని ఎక్కువగా పట్టించుకోవడం వీళ్ళకి కలిసి వచ్చే వారం అవుతుంది. తెలుపు రంగు ఎక్కువ కలిసి వస్తుంది. గురువారం కలిసి వస్తుంది, పసుపు రంగు కలిసి వస్తుంది. శనగలతో ఉన్న ఆహారం ఎక్కువ తీసుకోవచ్చు. చంద్రుడు అంటే పాలు, పెరుగు, పాల పదార్థాలు వస్తాయి కాబట్టి పాల పదార్థాలు ఎక్కువ తీసుకోవచ్చు. అదేవిధంగా సముద్ర స్నానం ఎక్కువ చేయాలి. వీళ్ళు రాసే సముద్రం కాబట్టి సముద్ర తీరాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలు ఎక్కువ దర్శించవచ్చు. అనంత పద్మనాభం, త్రివేంద్రము, కన్యాకుమారి, రామేశ్వరము, తిరుచెందూరు, ఇవన్నీ వేల సంవత్సరాల టెంపుల్, యుగ యుగాలకు ఉన్న టెంపుల్స్ ఆ సముద్ర తీరాలు ఉన్నాయి.
వీళ్ళ రాసే ఒక సముద్రము, వీళ్ళ కారకత్వం వెతుక్కుని వీళ్ళు వెళ్ళాలి. చంద్రుడు జలకారకుడే కాబట్టి అమ్మవారి ఆరాధన చేయాలి. కాబట్టి ఇక్కడ 9వ స్థానము తర్వాత 9వ స్థానం వృశ్చికము. వృశ్చిక రాశి 9వ స్థానం, దానికి అధిపతి కుజుడు. కాబట్టి వృశ్చికం అంటే ఏమి? తేలు. అధిపతి కుజుడు. అంటే కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కుజుడు దేన్ని సూచిస్తాడంటే రక్షణ రంగాలు సూచిస్తాడు. పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్మీ, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఇట్లా సూచిస్తాడు. అంటే వీళ్ళకు పోలీస్ స్టేషన్ సమీపంలో ఇల్లున్నా, పోలీస్ స్టేషన్ సమీపంలో ఆఫీస్ ఉన్నా, పోలీస్ స్టేషన్ సమీపంలో వీళ్ళకి వ్యాపారం ఉన్నా బాగా కలిసి వస్తుంది. అది వీళ్ళకి భాగ్యము, భాగ్యస్థానము, లక్ష్మీస్థానము. అదేవిధంగా వీళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటికి దగ్గరలో ఉన్న, ఒక ఆర్మీ ఆఫీసర్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఇంటికి దగ్గరలో ఉన్న వీళ్ళకి కలిసి వస్తుంది. రక్షణ రంగానికి సంబంధించిన వాళ్ళు, బిఎస్ఎఫ్ ఇటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇవి కారకత్వాలు అంటే పట్టుకోవచ్చు. కాబట్టి వీళ్ళు వృశ్చిక రాశి కాలపురుడికి అష్టమ రాశి. కాబట్టి నీటిని దానం చేయడము, ఆలయాల వద్ద నీటి దానం చేయడం మంచిది. ఓ బండలు వాటర్ బాటిల్ చిన్న చిన్నవి ఒక 200 ml 100 ml కూడా ఉంటాయి ఇప్పుడు వాటర్ బాటిల్ తీసి ఓపెన్ చేసి భక్తుల మధ్యలో పెట్టేసి తలా పట్టుకుని తాగుతారు. 2 ఎత్తుకున్నా కానీ తాగుతారు, నెత్తిన పోసుకోరు. కొంతమంది గర్భవతం 4 కూడా ఎత్తుకుంటారు. వాళ్ళకి పిలిచి ఇస్తారు, మళ్ళీ వాళ్ళు దాన్ని డొనేట్ చేస్తారు. అలా నీటి దానం చేసే కొద్దిగా వీళ్ళకి ఫైనాన్స్ జనరేట్ అవుతుంది. ఆ నదీ తీరాల్లో విజయవాడ కనకదుర్గమ్మ కృష్ణమ్మ తీరాలు ఉంది, కృష్ణానది ఒడ్డున ఉంది. ఇటు నదీ తీరాలు ఉన్నటువంటి ఆలయాలకు వెళ్తే కూడా వీళ్ళకు ఫైనాన్స్ జనరేట్ అవుతుంది. అంటే నీరు ఉన్న చోట వీళ్ళకు డబ్బులు ఉంది అని అర్థం. నీటి వ్యాపారం చేసుకోవచ్చు. నీటి వ్యాపారం అంటే ఏమి? చెరువులు వేలం ఎత్తుకోవడము, మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టడము, అదేవిధంగా కొబ్బరి తోటలను వేలం ఎత్తుకోవడము, వ్యవసాయమే వృత్తిగా ఎత్తుకోవడము. నీరు లేకపోతే వ్యవసాయం రాదు కదా. ఇవన్నీ వీళ్ళకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీళ్ళు మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు సంబంధం లేకుండా లక్ష్మీ స్థానాలను ఇలా పట్టుకోవచ్చు. పట్టుకోవడం వల్ల వీళ్ళకు ఫైనాన్స్ ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. నీటి నుంచే కరెంటు పుడుతుంది, కరెంట్ అనే పదం నుంచి కరెన్సీ వచ్చింది. కాబట్టి వీళ్ళు నీటిని వృధా చేయకూడదు. చక్కగా ఆలయాలకు కరెంటు బిల్లు కూడా వీళ్ళు కట్టచ్చు. దానివల్ల వీళ్ళకి చాలా దోషాలు పోతాయి. అదేవిధంగా వీళ్ళు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయాలి. గురువుల ఆరాధన, అమ్మవారి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. వృశ్చిక రాశి కూడా జలరాశే, మీనరాశి జలరాశే, కర్కాటక రాశి జలరాశే. 3 జలరాశులు వీళ్ళకు లక్ష్మీ స్థానాలు అయినాయి. కాబట్టి ఏ ఆలయానికి, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళినా, అమ్మవారి ఆలయానికి వెళ్ళినా, లేదు ఇంకేదైనా గురువుల ఆలయానికి వెళ్ళినా అభిషేకం కంపల్సరీ చేయాలి. ఈ జలరాశులు కదా వీళ్ళకి లక్ష్మీ స్థానాలు. అక్కడ దేవత అభిషేకం డబ్బులు కట్టాలి. గంగాదేవి అందరికన్నా ప్రాచీనమైన దేవత. ఆ దేవతల ముక్కోటి దేవత అందరికీ ప్రాచీనమైన దేవత గంగాదేవి. అందుకే ఆమె అంటే అందరికి ఇష్టం. అందుకే దేవతలకు అభిషేకం అంటే చాలా ఇష్టం. అభిషేకము అర్చన అంటారు, అర్చన అభిషేకం అంటారు. అభిషేకం అయిన తర్వాత అలంకారం అర్చన. కాబట్టి ఎక్కడ ఏ ఆలయానికి వెళ్ళినా వీళ్ళు అభిషేకం చేయడం చాలా మంచిది. వీళ్ళ జలరాశులు లక్ష్మీ స్థానాలు కాబట్టి వీళ్ళు నీటిని వృధా చేయకూడదు. వీళ్ళ జలస్థానాలే లక్ష్మీ స్థానాలు అయినాయి, వృధా చేయకూడదు. వీళ్ళ ఇంట్లో ట్యాపులు లీకేజ్ ఉంటే కూడా వెంటనే సెర్చ్ చేయాలి. గురుగారు, ప్రతి వాళ్ళకి ఇష్టదైవం అని ఒకళ్ళు ఉంటూ ఉంటారు. ఇష్టదైవం పక్కన పెడితే అసలు ఈ రాశికి సంబంధించి ఎవరిని ఎక్కువగా, ఏ దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి నిత్యం వీళ్ళు? చెప్పాను కదా నేను మీకు, అమ్మవారి ఆరాధన చక్కగా అమ్మవారి యొక్క శ్లోకాల కవచాలు పోతా ఉండొచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పాటలు వినొచ్చు, ఆ ఫోటో వాల్పేపర్ పెట్టుకోవచ్చు. గురుచరిత పారాయణము, ఈ 3 లక్ష్మీ స్థానాలు. లక్ష్మీ స్థానం సంబంధించిన వైబ్రేషన్స్లో వీళ్ళు ఎప్పుడు ఉంటా ఉన్నారంటే అదే వీళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు గురువు మంచి గ్రహం కాబట్టి గురుస్వామి, గురునాథం, గురుప్రసాదు, గురుప్రియ ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళతో వీళ్ళు చక్కగా ఉండొచ్చు. సోమవారం వీళ్ళకు చంద్రుడు కలిసి వస్తాడు. చంద్రశేఖరు, చంద్రబాబు, చంద్రముఖి, చంద్రకళ ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళతో చక్కగా వీళ్ళు ఉండొచ్చు, అనుకూలంగా ఉండొచ్చు. ఇక వృశ్చిక రాశి వీళ్ళకు లక్ష్మీ స్థానం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి వేలు, మురుగన్, సుబ్రహ్మణ్యం, స్కంద ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళతో చక్కగా ఉండొచ్చు. సుబ్రహ్మణ్య ఆలయాలకు వెళ్ళొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం జలం పక్కన ఎక్కడ ఉంది, తిరుచెందూరు వెళ్ళొచ్చు. చంద్రుడి యొక్క బలం ఎక్కడ ఎక్కువ ఉంది, తిరుమల పర్వతం పైన ఉంది, తిరుమలకు వెళ్ళి రావచ్చు. సోమవారం రోజు, పౌర్ణమి రోజు వెళ్ళి రావచ్చు. చంద్రుడు బలంగా ఉంటాడు కాబట్టి. వీళ్ళకు ముఖ్యంగా చంద్రగ్రహణం వచ్చినప్పుడు, చంద్రుడు వీళ్ళకి పంచమాధిపతి కదా, ఆ పంచమాధిపతికి గ్రహణం వచ్చినప్పుడు పట్టుడు స్నానం, విడుపుడు స్నానం
మధ్యలో జపతపతానాలు కంపల్సరీ చేయాలి. వీళ్ళకు లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చిన గ్రహానికి గ్రహణ రూపంలో వస్తుంది కాబట్టి ఇది కంపల్సరీ చేసుకోవాలి. కాబట్టి ఈ ఆరాధనలు చాలా, ఈ 3 రాశి ఫలితాలతో మాస ఫలితాలతో సంబంధం లేకుండా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఫైనాన్స్ పైనే మనం చెప్పాం, అది చేసుకుంటే మీకు అన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.